హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మా ఊరు గంగమ్మ గుడిలో అయితే చాటింపుకైతే పెద్ద మనుషులందరూ వచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే స్టార్ట్ అవుతూ ఉంది పూజ అయితే. చల్లటి
ఆమె వాక్ చేత మాత్రం బిడ్డలు సంతుకరగాల తల్లి. నా గ్రామం అనేక అభివృద్ధిగా చెందాల. గ్రామంలో ఎటువంటి తేడా లేకుండా చిరుదర్శనాలతో నీ కనుచూప మేర ఎక్కడ కాపుదల కాయాల. ఈ గ్రామం చుట్టూ కంచి వేసి కాపుదల కాసి ఈ కార్యంలో అందరము బిడ్డలము పాలు పంచుకొని గ్రామాన్ని కాడి వస్తున్నాం. కాబట్టి ఆడబిడ్డ చేతిగా ముడుపు కడుతున్నాం. కాబట్టి ముడుపులు అందరికీ కట్టేదానికి సెలవేనా? మరి కోనేటి మావ చెప్పలేదా? కార్యములో నీళ్ళు ఒప్పుతో నా దగ్గర సంతోష సౌభాగ్యం కలిగి సమస్త మంది తోడుగా ఉండి మంచి తిరగాలి ధ్యానాన్ని దయచేసి 3వ తారీఖు అంటే మే నెల 3వ తారీఖు పోతులు పడతారు. కాబట్టి ఆ రోజు నుంచి 7వ తేదీ వరకు జాతర ఉంటుంది. అమ్మవారు సాగిపోయేదాకా పనులు గ్రామంలో పెద్దలు చిన్నలు చుట్టుపక్కల బంధుమిత్రులు కావాల్సిన చూడపక్కన మహాతల్లి జాతర చేసుకొని ఈ మైలు జరబాపుకొని మహాతల్లి మళ్ళీ సముద్రానికి స్థానానికి పోవాల. అంతవరకు గ్రామము గ్రామ పెద్దలు ఆడబిడ్డలు బంధుమిత్రులు వచ్చిన చుట్టుపక్కలు పనిపాపడోళ్ళు 33 పనిపాపడోళ్ళు కలిసి మహాతల్లి సేవ చేయాలని సాటింపు చేస్తున్నారు. ఇదే అమ్మవారి దీవెనకరంగా ఉండాలని ఆడబిడ్డ దీవెన, అట్టివాడ దీవెన, బ్రాహ్మణ దీవెన, భటుల దీవెన, మా ఆసాదివారి దీవెన మీకు బ్రహ్మ దీవెన కలిగి శుభం కలుగునుగాక. ఇక్కడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెద్ద మనుషులకైతే తంబూలాలు అయితే ఇచ్చుకుంటున్నారు. 3 ఊర్లు అయితే జనాభా అయితే వచ్చారు కాబట్టి అందరికైతే పెద్ద వాళ్ళకందరికీ తాంబూలాలు అయితే ఇస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.